అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బాతాకాని. ఇవాళ వీడియోలో మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ మినీ వాటర్ కలర్ పెయింటింగ్తో వచ్చేసా. గుర్తుంది కదా, ఈ సిరీస్లో పెయింటింగ్స్ ఏవి 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టవండోయ్. మరి ఆ 10 నిమిషాలు నాతో పాటు వేయడానికి మీరు రెడీయేగా? ఇక ఆలస్యం చేయకుండా డే 9కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాం. బ్రుస్టోవాలా 100% కాటన్ కోల్డ్ ప్రెస్ 300 GSM వాటర్ కలర్ పేపర్. బ్రషెస్లో 4 and 8 సైజ్ రౌండ్ బ్రషెస్. కలర్స్లో వివివా కలర్ షీట్స్ వాళ్ళ క్రోమ్ ఎల్లో, ఇంకా వైట్ నైట్స్ వాళ్ళ కామన్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా పింక్ అండ్ ఎల్లో షేడ్స్ని యూస్ చేసుకోవచ్చు. మెయిన్ సబ్జెక్ట్స్కి గ్వాష్లో బ్లాక్ అండ్ వైట్ కలర్స్ని యూస్ చేస్తున్నాను. ఇది కాకుండా మాస్కింగ్ టేప్, ఒక జార్లో వాటర్, ఇంకా బేసిక్ స్టేషనరీ ఉంటే సరిపోతుంది. ఇక 4 పక్కల టేప్ వేసుకొని బేసిక్ స్కెచ్తో మొదలు పెట్టేద్దాం. డే 9 పెయింటింగ్లో మన మెయిన్ ఫోకస్ మన సబ్జెక్ట్, అది కరెంట్ పోల్. కరెంట్ పోల్ని ఎంత డీటెయిల్గా వేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. మన ఇంతకు ముందు పెయింటింగ్స్లో కరెంట్ పోల్స్ని ఆల్రెడీ వేసుకున్నాం, కానీ అది దూరంగా ఉండేటప్పుడు జస్ట్ లైన్స్ మాత్రమే వేసుకున్నాం. ఇక్కడ మనం కరెంట్ పోల్ని కొంచెం డీటెయిల్డ్గా చూసుకుందాం. మీరు నా ఇంతకుముందు పెయింటింగ్స్ కానీ చూస్తుండకపోతే లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూసేయండి. మీరు కరెంట్ పోల్ని నేను వేసినట్టే వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంటర్నెట్లో కరెంట్ పోల్స్ అని సెర్చ్ చేస్తే చాలా ఇమేజెస్ వస్తాయి. సో దాంట్లోంచి ఏదన్నా ఒకటి పిక్ చేసుకోవచ్చు. మన కరెంట్ పోల్ పూర్తి అయిపోయింది కాబట్టి నేను పెద్ద మూడ్ని వేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు పెయింటింగ్స్లా కాకుండా ఈరోజు పెయింటింగ్ కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంకా కింద కొంచెం స్పేస్ ఉంది కాబట్టి జస్ట్ ఒక హౌస్ని వేసుకుంటున్నాను. మీరు నార్మల్ హౌస్ కూడా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా సమ్ బుషెస్ అండ్ ప్లాంట్స్ని యాడ్ చేసుకుంటాను. అంతేనండి, మన బేసిక్ స్కెచ్ పూర్తి అయిపోయినట్టే. ప్రతి వీడియోలో చెప్పిందే మన ఫస్ట్ స్టెప్. పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు 1 నుంచి 2 నిమిషాల పాటు పేపర్కి క్లీన్ కోట్ ఆఫ్ వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 8 సైజ్ బ్రష్ని యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కైని పెయింట్ చేద్దాం. పైన హాఫ్ని కార్మిన్తో, కింద హాఫ్ని ఎల్లో ఆకర్తో ఫిల్ చేసుకుందాం. కార్మిన్ని ఫస్ట్ హాఫ్లో గ్రేడియంట్ వాష్ ఇవ్వాలి. సేమ్ అలాగే ఎల్లోకి కింద నుంచి పైకి గ్రేడియంట్ వాష్ ఇవ్వాలి. సెంటర్లో కలర్ కలిసేటప్పుడు మీరు దాన్ని చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. రెండు కలర్స్ని బ్లెండ్ చేసేటప్పుడు ఎల్లో నుంచి పింక్కి మాత్రమే హారిజాంటల్ వాష్ ఇవ్వాలి. పింక్ నుంచి ఎల్లోకి ఇస్తే పింక్ మన డార్క్ కలర్ కాబట్టి ఎల్లోలో కలిసిపోయి ఎల్లో అంతగా కనిపించదు, ఆరెంజ్ అయిపోతుంది అన్నమాట. సో ఎల్లో టు పింక్, కింద నుంచి పైకి. బ్యాక్గ్రౌండ్ అయిపోయినట్టే. ఇది కంప్లీట్గా డ్రై వరకు వెయిట్ చేద్దాం. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా డ్రై అయిపోయింది. బ్లాక్ వాష్ అండ్ 4 సైజ్ రౌండ్ బ్రష్ యూస్ చేసి మన సబ్జెక్ట్ని పెయింట్ చేసుకుందాం. సబ్జెక్ట్ని పెయింట్ చేసేటప్పుడు మనం పెన్సిల్ స్కెచ్ని బేస్గా తీసుకొని దాంట్లో కంప్లీట్గా ఆ సిలౌట్స్కి బ్లాక్ కలర్ని ఫిల్ చేసుకోవడమే. పోల్ని ఫిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఒకవేళ మీకు బ్రష్తో అలవాటు లేకపోతే బ్లాక్ ఫైన్ లైనర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చాలా థిన్ లైన్స్గా వేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కరెంట్ వైర్స్ని వేసేటప్పుడు మీరు బ్రష్తో అలవాటు లేదు, థిన్ లైన్స్ రావు అనుకుంటే ఖచ్చితంగా ఫైన్ లైనర్స్ని యూస్ చేయండి. లేకపోతే స్ట్రోక్స్ లావులావుగా వచ్చి పెయింటింగ్కి అంత అందంగా ఉండదన్నమాట. మన సబ్జెక్ట్లో లాస్ట్ పార్ట్ ప్లాంట్స్ అండ్ బుషెస్. ఈ బుష్ని వేసుకునే టెక్నిక్ మనం ముందు పెయింటింగ్లో నేర్చుకున్నాం,
కాబట్టి అవే యూస్ చేసి ఇవాళ పెయింటింగ్ని వేసేద్దాం. ఇక లాస్ట్ పార్ట్ మన మూన్ని వేసుకుంటే ఆల్మోస్ట్ పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. వైట్ గ్వాష్ని యూస్ చేసి నేను ఆ మూన్ని కంప్లీట్గా ఫిల్ చేసుకుంటున్నాను. మూన్ వేసిన తర్వాత ఆ పోల్ లైన్ ఒకటి మిస్ అయిపోయింది కదా, సో దాన్ని కూడా ఒకసారి రీడ్రా చేసుకుందాం. అంతే, మన పెయింటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. టేప్ తీసేసి పెయింటింగ్ ఎలా ఉందో చూసేద్దాం. వావ్, ఆ స్కై కాంబినేషన్కి ఆ సిల్అవుట్కి ఎంత బాగుందో కదండి. మరి ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్ని మీరు కూడా వేసేయాలనుకుంటున్నారా? ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసి ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. మీకు వాటర్ కలర్ టెక్నిక్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో అడిగేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.